ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. ఐ డ్రీమ్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ రోజు మనతో పాటు ముక్కమల పీఠాధిపతి శ్రీధర్ స్వామీజీ ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. స్వామీజీ, రుణానుబంధం అంటే ఏంటి? అంటే రుణానుబంధం అంటే మనకి జీవితంలో కొంతమందితో మనకి కారణం లేకుండానే అనుబంధం ఏర్పడుతూ ఉంటుంది, కొంతమందితో కారణాలు లేకుండానే విభేదాలు వస్తూ ఉంటాయి. అసలు భార్యాభర్తలు, పిల్లలు, స్నేహితులు ఇవన్నీ కూడా రుణానుబంధాలేనా? రుణానుబంధం గురించి పూర్తి వివరణ చెప్పండి. తప్పకుండానమ్మా. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ. రుణానుబంధాన్ని బట్టి ఏవేవి వస్తాయట? పశువులు వస్తాయి, భార్య వస్తుంది, పిల్లలు వస్తారు, ఇల్లు వస్తుంది, గృహం కూడా. గృహం, అవును, ఇల్లు. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ. గత జన్మ రుణాన్ని బట్టే మనకి భార్య పిల్లలు దొరుకుతారు. అలాగే పశువులు వస్తాయి, అలాగే భూమి వస్తుంది, అలాగే ఇల్లు వస్తుంది. అయితే ఇక్కడ చాలా చాలా లోతైన విషయాలు ఇవన్నీ, తమాషా కాదు. ఇప్పుడు గత జన్మలో మనం ఎవరికన్నా బాగా సహకరించామనుకోండి, వాళ్ళు కృతజ్ఞతాపూర్వకంగా మనల్ని సేవించుకోవడానికి మన పిల్లలుగా పుట్టచ్చు. గత జన్మలో మనం ఎవరికన్నా అప్పు బాగా ఎగ్గొట్టేసామనుకోండి, ఆ అప్పు వడ్డీతో సహా వసూలు చేయడానికి కొడుకు రూపంలో పుట్టచ్చు వాడు. అలాగే భార్య కూడా ఏంటంటే, భార్యను బాగా హింసించామనుకోండి, ఈ జన్మలో మళ్ళా ఆ యొక్క రుణం తీర్చుకుంటుంది ఆవిడ, గయ్యాల పిల్లమై. అలాగే ఏంటంటే పిల్లలు అట్లానే అంటే మనం మంచి చేస్తే మంచిగా వచ్చి రుణం తీర్చుకుంటారు. మనం గత జన్మలో చెడు చేస్తే చెడ్డగా వచ్చి రుణం తీర్చుకుంటారు. అలాగే మనం గత జన్మలో పశువుల్ని బాగా చూసుకుంటే, లేదంటే రోడ్డు మీద పెడుతున్నాడు ఏ పశువుకు దెబ్బ తగిలింది అనుకోండి, కట్టామనుకోండి, ఈ జన్మలో అది మన ఇంట పుట్టి అది మనకు పాలిచ్చి మనల్ని పోషిస్తుంది. పశువులు కూడా మనకి రుణానుబంధం ఉంటేనే మన ఇంటి మనం పెంచుకుంటాం. ఎన్నాళ్ళు అయితే ఉండాలో అన్నాళ్ళే ఉండే వెళ్ళిపోతాయి. అయితే స్వామీజీ, సంతానం ఉండదు కొంతమందికి. ఇలాంటి వాళ్ళకి రుణం లేదు అనుకోవాలా, లేదంటే వాళ్ళకి అదృష్టం లేదు, లేదా పూర్వజన్మలో పాపం చేశారు అనుకోవాలా? ఈ సంతానం కలగకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయమ్మా. గత జన్మలో వీళ్ళు ఎదుటివారి సంతానాన్ని చూసి ఓరవలేక వాళ్ళ చేతబడి చేసి చంపిన, వాళ్ళని హింసించి చంపిన, ఇక రకరకాల పిల్లల్ని తల్లిని విడదీసిన, భ్రూణహత్యలు చేసిన, అంటే అబార్షన్స్ చేసిన, తర్వాత అలాగే పాముల్ని చంపిన, పూర్వజన్మలో అట్లాంటి వాళ్ళకి సంతానం కలిగింది జన్మలో. అందుచేత సంతానం కలగకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. అంటే రుణం లేదు అని ఇలా అనుకోకూడదు, అలా కుదరదు. అక్కడ శాపమా పాపమా, దోషమా? శాపం వేరు, పాపం వేరు, దోషం వేరు. ఇప్పుడు ఏ ఇల్లాలన్నా, ఏ తల్లన్నా కడుపు మండి నా పిల్లలకి అన్యాయం చేస్తావు, నా పిల్లల్ని నా నుంచి నువ్వు దూరం చేసావు అని చెప్పి తల్లి చెప్పించింది అనుకోండి, అది మాతృశాపం. అలాగే పిల్లలే శపించారనుకోండి, శాపం. అలాగే దోషం, అంటే ఏదన్నా పాముకు అన్యాయం చేస్తే అది దోషం. వాటిని జన్మలో ఎప్పుడు పాములు చూడకపోకూడదు. అంటే దోషం కావచ్చు, పాపం కావచ్చు, శాపం కావచ్చు, ఈ మూడింటి నుంచి విముక్తి పొందాలంటే ఈ జన్మలో విముక్తి అంటే చాలా కష్టసాధ్యమైందమ్మా. తప్పు చేయడం చాలా సులభం, ఆ తప్పును సరిదిద్దుకోవడం చాలా కష్టం. అంటే వాళ్ళకి పూర్వజన్మలో చేసినవి తెలియవు కదా స్వామీజీ, అందుకు. లేదమ్మా, మరి తెలిసి చేసినా తెలియ చేసినా పాపం పాపమే, పుణ్యం పుణ్యమే. పాపకర్మ వేరే ఉంటుంది, పుణ్యకర్మ వేరే ఉంటుంది. రెండు కర్మలు విడిచిపెట్టము. అందుచేత ఖచ్చితంగా పాప పుణ్యాల కర్మఫలాన్ని అనుభవించాల్సిందే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం కొంతమందితో స్నేహం చేస్తాం, కొంతమంది శత్రుత్వం పెంచుకుంటాం. శత్రువులలో ఏమవుతుంది, మనకి ఎప్పుడు అపకారం జరుగుతూనే ఉంటుంది. స్నేహితులలో ఎప్పుడూ ఉపకారం జరుగుతూనే ఉంటుంది. అందరితోనూ మిత్రత్వంగా ఉంటే, శత్రుత్వమే మనకు లేకపోతే మనం హాయిగా ఉండగలుగుతాం.
అలాగే ఇది కూడా అంతే. మనం చేసేటువంటి యొక్క మన నడవడిక, మనం చేసే పనులు, మనకు మనస్తత్వం. ఇప్పుడు ఇందులో ప్రతి మనుషులను కూడా దైవ చింతన ఉంటుంది, అసుర చింతన ఉంటుంది. ఈ శరీరంలోనే ఉంటారు దేవతలు, రాక్షసులు కూడా. దైవీ లక్షణాలను అలవర్చుకుంటే మానవుడే దేవుడు అవుతాడు, అసుర లక్షణాలతో మానవుడే రాక్షసుడు అవుతాడు. రాక్షసులకి దేవతలకి మధ్యలో ఉండేది మానవ జన్మ. నీలో ఉన్నటువంటి కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలని అణచిపెట్టుకుంటే దేవతలు అవుతారు. అదే కనుక వాటికి లోనైపోతే రాక్షసులు అవుతారు, మారిపోతారు. అంటే స్వామీజీ మీరు విముక్తి పొందరు అంటున్నారు. అంటే కొంతమంది ఏంటంటే ఇలా నాగదోషం ఉండొచ్చు, పితృదోషాలు ఉండొచ్చు, ఈ జన్మలో చేస్తూ ఉన్నారు కదా. అంటేనమ్మా అది కూడా అందరూ చేసుకోగలుగుతున్నారమ్మా, చేసుకోనీదు. ఇప్పుడు సర్పదోషాలని, సర్పశాపాలని, సర్పబంధనం ఇచ్చిన దోషాలని, వల్మీకి ఇచ్చిన పాము పుట్ల కూల్చిన దోషాలని, జంటనాగులు విడదీసిన దోషాలని, ఈ దోషాలని పోగొట్టేది మానసాదేవి. ఆవిడ వదిలేసి వీళ్ళు ఏం చేస్తారు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని లేకపోతే ఇంకొకళ్ళు పట్టుకుని శాంతింపజేయమని వేడుకుంటూ టైం అంతా వేస్ట్ చేసుకుంటూ ఉంటారు. అది అంత సులువుగా ఏం పోదు. రోగానికి తగ్గ మందు వేస్తేనే రోగం కుదురుతుంది. ఆ దోషానికి తగ్గ శాంతి జరగాలి. అన్ని క్షేత్రాలు అన్ని పనులు చేయవమ్మా. ఒక్కొక్క క్షేత్రంలో ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. ఈ క్షేత్రాన్ని పెడితే సర్పదోషం పోతుంది, ఈ క్షేత్రాన్ని పెడితే సర్పశాపం పోతుంది, ఈ క్షేత్రాన్ని పెడితే సర్పహత్య దోషం పోతుంది. ఇవన్నీ ఉన్నాయి లెక్క. అందుచేత ఏ క్షేత్రానికి పోతే ఇవన్నీ పోతాయనేది ఉంది. ఆ క్షేత్రం ఏదో తెలుసుకోవాలి, ఆ క్షేత్రానికి వెళ్ళాలి. ఆ క్షేత్రాన్ని వెళితేనే నీ యొక్క కర్మలు క్షయం అవుతాయి. ఆ క్షేత్రాన్ని నువ్వు వెళ్ళవుగా, నువ్వు వెళ్ళలేవు. ఇప్పుడు సద్గురువుని ఆశ్రయిస్తారమ్మా అందరూ. గొర్రెప్పుడు కషాయుడు నమ్ముతుంది అన్నట్టుగా భూమి సకల గాడ దగ్గరికి వెళతారు వీళ్ళందరూ. సమర్థుడైన సద్గురువు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేయలేరు. వీళ్ళకి ఆ యోగ్యత లేకపోతే వాళ్ళ దగ్గరికి చేరలేరు. అంతే, అనుమానం లేదమ్మా. సద్గురువు లభించడం సామాన్య విషయం కాదు. సకల దేవతానుగ్రహం ఉంటేనే సద్గురువు లభిస్తాడు. అయితే స్వామీజీ, శాపం, దోషం, ఇవన్నీ పాపం, ఇవన్నీ ఉన్నాయని జాతకం చూస్తే తెలిసిపోతుందా, లేదంటే మీరు అన్నట్టు సద్గురువుకి వాళ్ళని చూస్తేనే తెలిసిపోతుందా? అక్కర్లేదు, మనకే తెలిసిపోతుంది. ఎవరిది వాళ్ళకి తెలుసు. ఎవరికి తెలియదు. ఎలా మనం చక్కగా అన్ని డెవలప్మెంట్లో ఉన్నాం అనుకోండి, మనకి ఏ దోషం లేనట్టు. కష్ట దుఃఖ దారిద్ర్యాలు అనుభవిస్తున్నాం అనుకోండి, మన శాపాలు, పాపాలు, దోషాలు ఉన్నట్టు. అంటే వాటిలో ఏది ఉంది అనేది అది గురువు చెప్పగలుగుతాడు, సద్గురువు చెప్పగలుగుతాడు. జాతకాన్ని బట్టి చెప్పగలుగుతాడు, అలాగే ముఖ వర్చస్సును బట్టి చెప్పగలుగుతాడు, హస్తరేఖలను బట్టి చెప్పగలుగుతాడు. అందుచేత దాన్ని చూసి ఒకటి ఏంటంటే, గురువు దగ్గర గొప్ప విశేషం ఏంటంటేనమ్మా, ఆ గురువు తలుచుకుంటే ఆ యొక్క దోషాల్ని, శాపాల్ని, పాపాలని కూడా పోగొట్టగలుగుతాడు. కానీ పోగొట్టడం వాళ్ళు అనుభవించాలి. అని కాదు అక్కడ. ఇప్పుడు ఆ దోషాలు పోగొట్టే ప్రయత్నం మనం చేయాలి కదా. మనం ఎన్నో పాపాలు చేసాం, ఎన్నో శాపాలు గురయ్యాం. వీటన్నింటినీ పోగొట్టుకునేటువంటి కార్యాలు చేస్తున్నప్పటికీ కూడా మనం వాటి నుంచి బయటపడలేకపోతే, అయ్యో పాపం వీడింత సాధన చేస్తున్నాడే, ఈ సాధనకి మన యొక్క తపోబలం కూడా తోడవాలని చెప్పి ఒకసారి అట్లా ఆశీర్వదించి నీకున్న కర్మలకు క్షయం అందిస్తాడు. అంతే తప్పించి మా గురువు గారండి, మేము వెళితేనండి, మాకండి బాగా బ్రహ్మాండంగా భోజనం పెడతారండి, ఆయన ఇంత నెత్తి మీద 10 నిమిషాలు చేయలు పెట్టేస్తారండి, కాళ్ళు కడుక్కోవడానికి అవకాశం ఏం జరగదు. సద్గురువు ఇక్కడ కూర్చొని నా బిడ్డలు బాగుండాలి, వాడికి ఉన్న దోషం పోవాలని ఇక్కడ అనుకుంటే అక్కడ పోతుంది. సంకల్ప మాత్రం చేతన సద్గురువు తన శిష్యుల్ని ఉద్ధరించగలుగుతాడు. అటువంటి సద్గురువుని అన్వేషించాలి. అనేది తప్పించి నేను చెప్తున్నాను కదా, ఇప్పుడంతా పెద్దవాళ్ళు అంటుంటారు బోధ గురువులా అని. అంచేత కలియుగంలో ఐడెంటిఫికేషన్ కష్టం. దేవతలు మానుష రూపంలో ఉంటారు, రాక్షసులు కొమ్ములు కూరలు వదిలేసి మానుష రూపంలో తిరుగుతున్నారు. అంచేత ఏం చెప్పగలం?
ఇప్పుడు వీడు దేవతల రాక్షసులా చెప్పలేకపోతున్నాం. వీడు సద్గురువులా లేకపోతే ఇంకే బోధ గురువులా బాధ గురువులా ఎక్కడ ఎలా చెప్పగలుగుతాం? మంచిది కలి ప్రభావం చేత వీళ్ళు ఎక్కువ అట్రాక్ట్ అయితే దుష్ట గురువులకే అట్రాక్ట్ అయిపోతారు. దానికి కూడా యోగ్యత ఉండాలి అంటారు. అంతే, ఏం అనుమానం లేదు. గురువు మనకి అంటే మంచి గురువు దొరకాలన్నా సద్గురువు దొరకాలంటే యోగ్యత ఉంటేనే మరి అనుమానం ఏమీ లేదమ్మా, అనుమానం అయితే ఏమీ లేదు. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటేనమ్మా, ఆరోగ్యాన్ని చెడగొట్టేటువంటి స్వీట్ తీయగా ఉంటుంది కదా, అలాగే ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి మందు చేదుగా ఉంటుంది. చేదుగా ఉంటుంది. సద్గురువు మాటలు కూడా అట్లానే, ఆచరించు, ఇది తప్పు, ఈ విధంగానే చేయాలి అని కరెక్ట్గా చెప్తాడు. తీతీగా మాట్లాడు సద్గురువు. ధర్మం శాసిస్తుంది తప్పించి అడుక్కుతుందో యాచించదు. ధర్మాచార్యుడు ఎప్పుడు శాసకుడుగానే ఉంటాడు, యాచకుడుగా ఉండడు. దాన్ని బట్టి ఈజీగా చూపించు. చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రి నమః. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.